Hi students, now today I was discussing the topic name is boring machine, classification of boring machine, and what is the definition of boring machine, what are the different types of parts in horizontal boring machine, what are the applications in boring machine, what are the advantages in horizontal boring machine. What is the introduction of boring machine? One of the most versatile machine tools used in boreholes in large and heavy parts has engine frame etc., which are particularly impossible to hold and rotate on engine lathe or in drilling machine. Is also drilling machine and facing can be performed within equal facilities. What is the introduction of boring machine? What is the definition of boring machine? Boring machine. In machine, boring is process of enlarge hole that has already been drilled. అంటే ఏదైనా ఒక హోల్ అంటే ఒక సర్కిల్ ఒక డ్రిల్ చేసిన ఆబ్జెక్ట్ని మనం ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ని మళ్ళీ మనం ఎన్లార్జ్ చేసుకుంటాం, అంటే చిన్న హోల్ని పెద్దగా చేసుకుంటాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే బోరింగ్ అంటారు. డ్రిల్డ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ డ్రిల్డ్ by mean of a single point cutting tool such as boring and barrel and engine cylinder. Boring is used to greater accuracy of the diameter. ఈ బోరింగ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే సఫిషియెంట్గా రావాల్సిన డైమెన్షన్స్ అనేవి, లేకపోతే మనకు కావాల్సిన యాక్యురసీగా రావాల్సిన డైమెన్షన్స్ అనేవి ఈజీగా మనం చేసుకోవచ్చు. యాక్యురసీ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ఏ హోల్ అండ్ కెన్ బి యూజ్డ్ టు కట్ ఏ ట్యాపర్డ్ హోల్. మనం యూజ్ చేసి ట్యాపర్డ్ హోల్ని కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బోరింగ్ మిషన్లో యాక్యురసీగా మనకు కావాల్సిన వర్క్ పీస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాపర్గా హోల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్క్యులర్గా ఉన్న ఏదైతే డ్రిల్లింగ్ హోల్ ఉందో ఆ హోల్ని ఎన్లార్జ్ చేసి స్టెప్ వైజ్గా కూడా చేసుకోవచ్చు. స్టెప్ వైజ్ ఇంటర్నల్ బోరింగ్ అంటారు. అంటే స్టెప్ వైజ్గా మన బోరింగ్ కూడా చేసుకోవచ్చు ఇంటర్నల్గా. మన లేత్ మిషన్ వచ్చేసరికి స్టెప్ టర్నింగ్ అంటాం, ఫేసింగ్ అంటాం, నెక్స్ట్ వచ్చరికి ట్యాపర్ టర్నింగ్ అంటాం. ఇలాగనే ఇంటర్నల్గా హోల్కి ఏదైతే ఒక సర్కిల్కి ఇంటర్నల్గా ట్యాపర్డ్ కానీ, నెక్స్ట్ వచ్చరికి స్టెప్ వైజ్ కానీ డిఫరెంట్ షేప్స్ అనేవి మనం ఇంటర్నల్గా సర్క్యులర్ హోల్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే బోరింగ్ అని అంటాం. ఎక్కడొసరికి
మనకు బోరింగ్ మిషన్లో 3 టైప్స్ ఉన్నాయి. బోరింగ్ మిషన్లో 3 టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ హారిజాంటల్ బోరింగ్ మిషన్. ది సెకండ్ వన్ ఈజ్ వర్టికల్ బోరింగ్ మిషన్. And fourth one is precision or jig boring machine. And first one, second one, third one, and fourth one is fine boring machine. These are the మనకి సిలబస్లో వచ్చేసరికి బోరింగ్ మిషన్, నెక్స్ట్ వచ్చేసరికి ఫైన్ బోరింగ్ మిషన్, నెక్స్ట్ వచ్చేసరికి జిగ్ బోరింగ్ మిషన్. ఈ 3 బోరింగ్ మిషన్లు మాత్రమే మనకి సిలబస్లో ఉన్నాయి. అందుకని బోరింగ్ మిషన్ బదులు మనం ఏదో ఒకటి ఇప్పుడు హారిజాంటల్ బోరింగ్ మిషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ బోరింగ్ మిషన్? What are the parts in boring machine? Now it is the horizontal boring machine. The axis of the spindle is horizontal. Its movement is also horizontal movement. Okay, it is the internal circular workpiece. What are the parts? This one is the column, this one is the boring head, this one is the headstock, this one is the workpiece, this one is the tool, cutting tool, and this one is the elevating support, and this one is the table and cross section, saddle, runway. These are the main parts in horizontal boring machine. What is the headstock? It is the headstock. It is most important part of the boring machine. ఈ ఉన్న పార్ట్లో ఈ హెడ్ స్టాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇట్ కంటైన్స్ స్పిండిల్స్. ఇక్కడ వచ్చరికి మనకి స్పిండిల్ ఉంటుంది, స్పిండిల్ని కలిగి ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ డ్రైవ్స్ అండ్ ఫీడ్స్ అండ్ బోరింగ్ టూల్. దీనికి సపోర్ట్గా డ్రైవ్స్ అండ్ ఫీడ్స్, బోరింగ్ టూల్ ఇవి ఉంటాయి. The spindle rotating is reversible for backing out tools. The spindle rotating reversible for backing out tools. Boring tool is held in boring head, which will be held in headstock. This is the headstock. Now the second one is column. It supports headstock and tailstock. ఇది కాలమ్ వచ్చేసరికి దీన్ని హెడ్ స్టాక్ అంటాం, ఇది వచ్చేసరికి టైల్ స్టాక్ అంటాం. ఈ రెండిటికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇట్ గైడ్ అపాన్ మూవ్మెంట్ బై మీన్స్ ఆఫ్ వేస్. ఇట్ ఈస్ హాలో అండ్ హెవీలీ కన్స్ట్రక్టెడ్. దీన్ని హాలోగా హెవీగా కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్, టు బ్యాలెన్స్ హెడ్ స్టాక్ అండ్ మేక్ ఇట్ ఈజీ టు మూవ్. దీన్ని హెడ్ స్టాక్ని బ్యాలెన్స్ చేసి ఈజీ టు మూవ్, ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు. ఏదైతే ఆ వర్క్ పీస్ని బట్టి మనకి ఈ హారిజాంటల్ యాక్సిస్లో ఈ కాలమ్ అనేదని ఇక్కడ వరకు మూవ్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు మూవ్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు మూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు.
Next, column are keyed, dowel and bolted to the base of the machine. కీవే కానీ డోవెల్ కానీ బోల్ట్లు యూజ్ చేసి టు బేస్ ఆఫ్ మిషన్. ఇది బేస్ ఆఫ్ మిషన్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రన్వే. ఇట్ ఈస్ ద రన్వే. Runway. What is the runway? The runway is whenever the column has base is known as runway. The traveling the base of used in known as runway. The main function of runway are to be carry main and support column and rotating table if any. What is the end support column? This is the end support column with the starting column, and this one is the end support column. An outboard bearing is required to support the other end of the bar is known as end support column. End support column is necessary in case of long boring and heavy tools used. There is an open and closed type of supports. The fifth one, table. Now that is the table. The main function of the table is supports for holding the workpiece rigidly during the operation. ఈ టేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వర్క్ పీస్ని హోల్డ్ చేసుకోవడానికి మనం ఈ టేబుల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద టేబుల్ ఈజ్ equipped with suitable range of the feeds as well as quick reverse mechanism. The movable table perpendicular to the axis of the spindle. Saddle. The main function of the saddle is provide a compound movement of the table. This help the table to move axially as well as transversely to the spindle. These are the parts in horizontal boring machine. The first one is headstock, column, runway, end support column. Next one is table. The last one is saddle. ఇక్కడ మనం ఈ హారిజాంటల్ బోరింగ్ మిషన్లో తీసుకుంటే ఇది వచ్చేసరికి రన్వే. ఇక్కడ మనం ఏం చేసామంటే కింద శాడిలు, పైన క్రాస్ సెక్షన్, దానిపైన టేబుల్ పెట్టేసాం. ఈ సైడ్ ఒక కాలమన్, ఈ సైడ్ ఒక కాలమన్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి హెడ్ స్టాక్ తీసుకొని దాంట్లో మనం స్పిండిల్ తీసుకున్నాం. స్పిండిల్ అంటే మోటార్ని ఫిక్స్ చేసాం. మోటార్ని ఫిక్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇక్కడ ఈ స్పిండిల్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా, ఈ స్పిండిల్ అనేది రొటేట్ అవుతుంది. ఈ స్పిండిల్కి మనం ఏం చేసామంటే ఈ కటింగ్ టూల్, ఈ కటింగ్ వచ్చేసరికి ఈ షాఫ్ట్ ప్లస్ ఈ కటింగ్ టూల్, ఈ టూల్ అనేది రెండు అటాచ్ చేసినాం. బై యూజింగ్ అనదర్ సపోర్ట్ కాలమన్, సపోర్ట్ కాలమన్కి దీనికి మనం ఏం చేసినామంటే దీనికి కనెక్షన్ ఇచ్చాం.
అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ఈ వర్క్ పీస్ని మనం హోల్డ్ చేసుకోవడానికి ఈ టేబుల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే అప్ అండ్ డౌన్ మనం ఈ టేబుల్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తే ఈ వర్క్ పీస్ని ఏం చేసామంటే ఈ టేబుల్ని యూజ్ చేసి గట్టిగా హోల్డ్ చేసాం. హోల్డ్ చేసినప్పుడు ఏమైంది, ఏమైందంటే ఆ వర్క్ పీస్ అనేది హోల్డ్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ కట్టర్ని రొటేట్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఏదైతే ఎంత థిక్నెస్ ఎంత డయామీటర్ వర్క్ పీస్ అనేది లార్జ్ అవుతుంది. చూసారు కదా, అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ఈ ఏదైతే ఇంటర్నల్ డయామీటర్ వర్క్ పీస్ని ఏం చేస్తుందంటే మనం ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. అలా మనకు కావాల్సిన విధంగా వర్క్ పీస్ యొక్క ఇంటర్నల్ హోల్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాపర్గా చేసుకోవచ్చు, స్టెప్డ్ వైజ్గా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ ఇన్ horizontal boring machine. What are the applications in horizontal boring machine? Boring, shaping, facing, milling and drilling. These are the applications in horizontal boring machine. What are the advantages in horizontal boring machine? Reduction of tool deflection, the first one. Compatibility with the CNC machining. The ability to manufacturing large format machine parts. The ability to produce a large quality of machine parts is the less time. తక్కువ టైంలో మనం లార్జ్ క్వాలిటీ ఉన్న వర్క్ పీసెస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇక్కడసరికి మ్యానుఫ్యాక్చరింగ్ టు లార్జ్ ఫార్మేట్ మిషనింగ్ పార్ట్స్, మనం లార్జ్ పార్ట్స్ ఉన్న వర్క్ పీసెస్ని కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపాటబిలిటీ విత్ సిఎన్సి మిషనింగ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ టూల్ డిఫ్లెక్షన్, టూల్ డిఫ్లెక్షన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇట్ ఈస్ ద full explanation of boring machine. Thank you for listening.